మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా వెంజమూరులో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. వెంజమూరు మండలం ఎంపీపీ ఎన్నికల కోసం వస్తున్న వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు అడ్డుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల సమక్షంలోనే ఈ కిడ్నాప్ జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. 5 వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును అడ్డగించి అందులో మల్లికార్జున అనే ఎంపీటీసీని బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎత్తుకోపోయారన్న ఎత్తుకోపోయారు చూడు నీ ముందండి నేను చేస్తాను వద్దురా ఇక ఈ తోపులాటలో వైసీపీ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలయ్యాయి. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడం ఉద్రిక్తతకు మరింత పెంచింది. అయితే విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసుల ముందే ప్రత్యర్థి వర్గం జులుం ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీడీఓ కార్యాలయం వద్ద భారీగా మోహరించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పడం గమనార్హం. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో మధు అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ పరిస్థితి అంతా అసలు ఏ విధంగా కొనసాగుతుంది? పూర్తి డీటెయిల్స్ అందించండి. అమూల్య, నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన ఘటన కలకలం రేపుతుంది. ప్రజాసంబద్ధంగా జరగాల్సిన ఎన్నిక ప్రక్రియ ఉస్మాత్మ ఘటనలు చూసుకోవడం దురదృష్టకరంగా చోటు చేసుకుంది. అది వింజమూరు మండలం ఎంపీపీ ఎన్నికల కోసం వస్తున్న వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు అడ్డుకొని వాళ్ళని అడ్డుకున్నారు. అయితే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే పోలీస్ సమక్షంలోనే వీళ్ళని కిడ్నాప్ జరగడం తీవ్ర చర్చనమైంది. అయితే 5 వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును అడ్డగించి అందులో మల్లికార్జున అనే ఎంపీటీసీని బలవంతంగా తీసుకున్నట్లు కూడా మన సమాచారం వస్తుంది. అయితే ఈ తోపుసలాట్లో వైసీపీ మహిళ ఎంపీటీసీ రత్నం కూడా గాయాలయ్యాయి. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డి కూడా పోలీసులు నిర్బంధించిన ఉద్రిక్తతను పెంచుకుంది. అక్కడ పోలీసులు కూడా భారీగా కూడా చేరుకున్నారు. అయితే విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ముందే ప్రతినిధి వర్గం జోలు ప్రదర్శించడంపై విమర్శలు వెల్లుతున్నాయి. ఎంపీడీఓ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించేప్పటికీ పరిస్థితి అదుపుతప్పుడు గమనార్థం. విజయమూరు ఎంపీపీ ఎన్నికల ఉద్రిక్తత, పోలీసుల సమక్షంలోని కిడ్నాప్, వైసీపీ ఎంపీటీసీలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు అడ్డుకున్నారని కూడా వైసీపీ కూడా నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు ముందే బెదిరితే వాళ్ళు జోలం పెంచడంపై కూడా వైసీపీ నాయకులు తీవ్ర ఇబ్బంది కూడా చెందారు. అయితే మరోపక్క టీడీపీ వాళ్ళు కూడా విమర్శించి కిడ్నాప్ అయితే మేము చేయలేదు. అయితే నెల్లూరు విజయమూరులో ముగిసిన ఎంపీపీ ఎన్నికలు ఎంపీపీగా టీడీపీకి చెందిన వెన్నెపెంట హేమావతి కూడా ఎన్నికయ్యారు. 12 మంది ఎంపీటీసీలో 10 మంది ఎన్నికలకు హాజరయ్యారు. ఓటింగ్ కూడా గర్వదిన మాజీ ఎంపీపీ మోహన్ రెడ్డి. అయితే విజయమూరు ఎంపీటీ కార్యాలయం వద్ద హైడ్రామా కూడా జరిగింది. వైసీపీ ఎంపీటీసీ కిడ్నాప్ చేశారంటే వైసీపీ నూతన ఆందోళన కూడా పోలీస్ స్టేషన్ ముందు కూడా ఆందోళన పెట్టి ధర్నా కూడా చేపట్టారు. అయితే మరోపక్క టీడీపీ కూడా ఎటువంటి కిడ్నాప్ చేయలేదు. వాళ్ళంతగా వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని మా పార్టీలో చేరు కూడా మేము అక్కడ ఎంపీటీ కార్యాలయం కూడా ఎన్నుకున్నామని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఒక హైడ్రామా కూడా నడిచింది. అయితే వైసీపీ ఎంపీలు కూడా నాయకులు కూడా అక్కడ భారీగా చేరుకొని కూడా నిరసన కూడా చేపట్టారు. మా నాయకులు కూడా వాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళ పక్క తీసుకొని ఓటింగ్ కూడా చేసుకుని గెలుచుకున్నారు. ఇది దౌర్జన్యంగా ఆ ఎంపీటీసీలను కూడా తీసుకుని ఎంపీపీ వాళ్ళ పక్క ఎన్నుకున్నారని కూడా గెలిచారు. మొత్తం మీద చూసుకుంటే ఒక నెల్లూరులో ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది. వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడు అక్కడికి భారీగా కూడా చేరుకుంటున్నారు. ఏం జరిగిందో అని కూడా అవన్నీ కూడా చేసి కూడా మాకు న్యాయం చేయాలని కూడా మేము కోర్టుకు వెళ్తామని కూడా వైసీపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ మధు. అనుకుంటా